తమిళనాడు గవర్నరు ఆర్ఎన్ రవి మరొకసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన వార్తల్లోకి ఎక్కడం అనేది ఇది మొట్టమొదటిసారి కాదు. అయితే తమిళనాడు శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా సరే తమిళ వాటు అనే తమిళ సాంప్రదాయ గానాన్ని ఆలపించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగానికంటే ముందు జాతీయ గీతం పెట్టాలని, గవర్నర్ ప్రసంగం ముగిసి తర్వాత శాసనసభ ముగిసిన తర్వాత మళ్ళీ జాతీయ గీతమే ప్లే చేయాలి, 2 సార్లు కూడా జాతీయ గీతమే ఉండాలని గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్ ని కోరగా, ఇది తమిళవాటు అనే పాట ఎప్పటి నుంచో ఆలపించడం జరుగుతుంది, ఇది శాసనసభ సాంప్రదాయం కాబట్టి అలా చేయలేమని చెప్పినందుకు గవర్నర్ ఆర్ఎన్ రవి శాసనసభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. అయితే ఈ వివాదాలు ఈయనకి ఇదే కొత్త, లేకపోతే ఇంత ముందు కూడా ఉన్నాయా అంటే 2022 శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో పెరియారు, అంబేద్కర్, సిఆర్ అన్నాదురై లాంటి పేర్లను పలకడానికి కూడా ఆయన ఇష్టపడకుండా ఆ పేర్లను వదిలేయడం జరిగింది. అప్పట్లో కూడా చాలా పెద్ద వివాదం అయింది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి గవర్నర్ ఆర్ఎన్ రవికి వార్ ఆఫ్ వర్డ్స్ ఎప్పటి నుంచో ఉంది. అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ గవర్నర్ ఆర్ఎన్ రవిని బీజేపీ అధికార ప్రతినిధిలాగా వ్యవహరిస్తుందని, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదని తీవ్రమైన ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే గవర్నర్ పదవి యొక్క పరిధి ఎంత, గవర్నర్ అనేవాడి పాత్ర ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీని అధికారంలోకి ఆహ్వానించాలి అనే విషయంలో గవర్నర్ది చాలా కీలకమైన పాత్ర. ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన లేనప్పుడు భారత రాజ్యాంగంలో 356 నిబంధన ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే విచక్షణ అధికారం గవర్నర్ కు ఉంటుంది. అయితే హిస్టారికల్ గా ఇండియన్ పాలిటిక్స్ లో అసలు గవర్నర్ పాత్ర ఏ రకంగా ఉపయోగపడ్డదన్నది ఒకసారి చూస్తే, 1957లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డది. 1959లో ప్రభుత్వం అస్థిరంగా ఉంది, ప్రభుత్వానికి మెజారిటీ లేదని ఆనాటి గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, తెలుగువాడు. అదే విధంగా 1971లో ఆనాటి తమిళనాడు గవర్నర్ ఉజ్వల్ సింగ్ డిఎంకే ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలన సరిగా లేదని, రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగించట్లేదని ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే 1984లో మన తెలుగు నేల మీద ఆనాటి గవర్నర్ రామ్లాలు ఎన్టీ రామారావు ప్రభుత్వం అస్థిరంగా ఉందని ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. అట్లనే 1994లో కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి ప్రభుత్వాన్ని ఆనాటి గవర్నరు వెంకట సుబ్బయ్య, ఇక్కడ మళ్ళీ తెలుగు ఆయన, ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. 2019 ఎన్నికల అనంతరం ఆనాడు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ 3 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్న సందర్భంలో ఆనాటి గవర్నర్ భగత్ సింగ్ అనే ఆయన బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు. ప్రభుత్వం గంటల్లోనే పడిపోవడం, మళ్ళీ శివసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజ్ థాకరే ముఖ్యమంత్రి అయింది. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తే గవర్నర్ అనే రాజ్యాంగబద్ధమైన పదవి, ఫెడరల్ వ్యవస్థని కాపాడే పదవి ఎక్కువగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలదోయడానికి, అస్థిర రాజకీయాలకు బీజం వేయడానికే ఎక్కువ ఉపయోగపడదనిపిస్తుంది. అయితే గవర్నర్ గురించి ఇంత చర్చించుకున్నాం కదా, భారత రాజ్యాంగ సభలో గవర్నర్ పదవి గురించి, గవర్నర్ పాత్ర గురించి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నర్ అనేవాడు క్యాబినెట్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద ఆధారపడి పనిచేయాలని చెప్పిండు. తర్వాత అదే రాజ్యాంగ సభ సభ్యుడైన కేఎం మున్షి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తోటే ఏకీభవించడం జరిగింది. ఆ తర్వాత 1988లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల మీద వేసిన సర్కారియా కమిటీ కూడా గవర్నర్ పదవి అనేది చాలా కీలకమైనది, ఫెడరల్ వ్యవస్థని బలపరుస్తుంది, తర్వాత రాష్ట్రాల మధ్య సంబంధాలను పెంచుతుందని చెప్పడం జరిగింది. తర్వాత 2010లో వచ్చిన పూంచి కమిషన్ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలని కూడా కొంతమంది వ్యక్తులు మాట్లాడారు. అయితే గవర్నర్ వ్యవస్థ అనేది కలోనియల్ సింబాలిజం అని, దానివల్ల ఉపయోగం ఏం లేదని, దాన్ని రద్దు చేయాలని ప్రముఖ సోషలిస్ట్ లీడర్ రామ్ మనోహర్ లోహియా అన్నారు. ఆ తర్వాత ప్రముఖ లీగల్ స్కాలర్ ఏజీ నూరాని కూడా గవర్నర్ పదవి అనేది మెచ్యూరిటీ డెమోక్రసీలో అవసరం లేదని చెప్పింది.